ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ఈ రోజు రిలీజ్ చేస్తున్న అన్ని టికెట్స్ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్: తిరుమల అంగ ప్రదక్షిణం టోకెన్స్ ఫర్ మే 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ 22/2/2025 10 AM. అంటే తిరుమల అంగ ప్రదక్షిణం టోకెన్స్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 22వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఈ టోకెన్స్ అనేవి లిమిటెడ్ సంఖ్యలో, అంటే రోజుకు 750 టోకెన్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. అండ్ ఈ టోకెన్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ టోకెన్స్ కి పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా, అంటే రిలీజ్ చేసిన 1 to 2 minutes లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. అండ్ ఈ టోకెన్స్ అనేవి ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఒక్కసారికి 2 members కి మాత్రమే బుక్ చేసుకోగలం. మీరు అంతకంటే ఎక్కువ టోకెన్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాలి. అండ్ ఒక్కసారి మీ మొబైల్ నెంబర్ తో కావచ్చు, మెయిల్ ఐడితో కావచ్చు, ఆధార్ నెంబర్ తో కావచ్చు ఈ అంగ ప్రదక్షిణం టోకెన్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని మొబైల్ నెంబర్ తో కానీ, మెయిల్ ఐడితో కానీ, ఆధార్ నెంబర్స్ తో కానీ బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 90 రోజులు, అంటే 3 నెలల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మే నెలకి సంబంధించిన ఈ అంగ ప్రదక్షిణం టోకెన్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 or 2 minutes ముందుగా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయిన ttdevastanams.ap.gov.in అనే ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ, లేదా టీటీ దేవస్థానమ్స్ అనే మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండండి. అంటే ఉదయం 10 గంటలకు ఈ టోకెన్స్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి 2 minutes ముందుగా, అనగా 9:58 కల్లా అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లోను అలాగే మొబైల్ యాప్ లోను రెండింట్లోనూ లాగిన్ అయి రెడీగా ఉండండి. ఎందుకు ఇలా రెండింట్లోనూ లాగిన్ అవ్వమని చెప్తున్నాను అంటే అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లోను అండ్ మొబైల్ యాప్ లోను రెండింట్లోనూ లాగిన్ అవ్వడం వల్ల ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా ఈ టోకెన్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. అండ్ అలాగే ఈ టోకెన్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 minutes ముందుగానే మీరు ఎవరికైతే ఈ టోకెన్స్ ని బుక్ చేయాలి అనుకుంటున్నారు వారి అందరి డీటెయిల్స్ ని కూడా ఒక నోట్ ప్యాడ్ లో టైప్ చేసుకొని రెడీగా పెట్టుకోండి, లేదా క్లిప్ డైరీలో కూడా టైప్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ ని ముందుగానే టైప్ చేసుకొని రెడీగా పెట్టుకోవడం వలన టికెట్స్ బుకింగ్ టైంలో ఫాస్ట్ గా కాపీ పేస్ట్ విధానంలో కావచ్చు, లేదా ఆటో ఫిల్లింగ్ విధానంలో కావచ్చు, డీటెయిల్స్ ని ఫాస్ట్ గా ఫిల్ చేసుకొని ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అండి. సో ఈ టికెట్స్ ని కాపీ పేస్ట్ విధానంలో కావచ్చు, లేదా ఆటో ఫిల్లింగ్ విధానంలో కావచ్చు, డీటెయిల్స్ ని ఫాస్ట్ గా ఫిల్ చేసుకొని ఎలా ఫాస్ట్ గా ఈ అంగ ప్రదక్షిణం టోకెన్స్ ని బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని ఒకసారి చూశారు అంటే మీరు మిస్ కాకుండా ఈ అంగ ప్రదక్షిణం టోకెన్స్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియో అనేది హెల్ప్ అవుతుందండి. ఇకపోతే నెక్స్ట్, దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా టు ద శ్రీవాణి ట్రస్ట్ Rs 10,000 rupees donors for the month of May 2025 and Darshan quota of block dates in the month of April 2025 will be available for booking with effective 22/2/2025 from 11 AM onwards. అంటే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి, అలాగే ఏప్రిల్ 6వ తేదీ 10, 11, 12 అంటే ఏప్రిల్ నెలలో ఈ 4 తేదీలకి హోల్లో పెట్టిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 22వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి, ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు పే చేయాలి. అంటే 10,500 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఒకేసారి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మినిమం 2 members కి శ్రీవాణి ట్రస్ట్ కి ఒకేసారి 20,000 రూపాయలు డొనేషన్ చేయాలి. అండ్ దర్శనం టికెట్స్ కి ఇద్దరికి కలిపి ఒకేసారి 1,000 రూపాయలు పే చేసి ఒకేసారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటేనే అట్ ఏ టైం మీరు అకామిడేషన్ ని కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అకామిడేషన్ అనే ఆప్షన్ అనేది హైలైట్ అవుతుందండి. ఎందుకని అంటే మనకి సింగిల్ పర్సన్స్ కి తిరుమలలో అకామిడేషన్ అనేది ఇవ్వరు. మినిమం 2 members ఉంటేనే తిరుమలలో అకామిడేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ తో పాటుగా ఒకేసారి మీరు అకామిడేషన్ ని కూడా
ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మినిమం 2 మెంబర్స్కి మీరు దర్శనం టికెట్స్ని బుక్ చేసుకుంటేనే మీకు అకామిడేషన్ని కూడా ఆన్లైన్లో ఒకేసారి బుక్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది హైలైట్ అవ్వడం జరుగుతుంది. సో భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఏప్రిల్ నెలలో హోల్లో పెట్టిన 6, 10, 11, 12 అంటే ఏప్రిల్ నెలలో ఈ 4 తేదీలకి సంబంధించి కావచ్చు, ఇంకా మే నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ఈ రోజు ఉదయం 11 గంటల కల్లా tirupatibalaji.ap.gov.in అనే టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అసలు ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ ఎలా డొనేట్ చేయాలి, డొనేట్ చేసిన తర్వాత బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటా ఫర్ మే 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 22/2/2025 3 PM. అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 22వ తారీఖు అనగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఈ టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు 1000 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. అండ్ ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి ఈ టికెట్స్ కూడా రిలీజ్ చేసిన చాలా ఫాస్ట్ గా అంటే 10 to 15 minutes లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుందండి. అయితే ఈ కేటగిరీస్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే సీనియర్ సిటిజన్ కన్నా అయితే మీ ఏజ్ 65 అండ్ అబోవ్ ఏజ్ కలిగి ఉండాలి. మీ ఏజ్ ప్రూఫ్ కింద మీ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాలంటే ఓన్లీ సీనియర్ సిటిజన్ ఆధార్ మాత్రమే అప్లోడ్ చేయాలండి. వాళ్ళకి హెల్పర్ గా వచ్చే వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే వారు కన్నా అయితే మీకు 20% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికెట్ అనేది ఉండాలి. అండ్ టికెట్స్ బుకింగ్ టైంలో ఆ సర్టిఫికెట్ ని కంపల్సరీ అప్లోడ్ చేయాలి. లేదు మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకునే వారు కన్నా అయితే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ టికెట్స్ బుకింగ్ టైంలో ఆ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు మీరు దర్శనానికి వచ్చేటప్పుడు మీ ఆధార్ కార్డు అలాగే మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ ఇంకా మీ దర్శనం టికెట్ ఈ 3 కూడా కంపల్సరీ క్యారీ చేసుకుని తీసుకురావాల్సి ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల స్లాట్ టైంలో దర్శనం కల్పిస్తారండి. కాకపోతే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటలకి దర్శనం క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలా రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టే ఎగ్జాక్ట్ గా 3 గంటల స్లాట్ టైంలో మిమ్మల్ని దర్శనాలకు అనుమతించడం జరుగుతుంది. అండ్ సీనియర్ సిటిజన్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో మీ ఆధార్ నెంబర్ తో కావచ్చు, మొబైల్ నెంబర్ తో కావచ్చు, మెయిల్ ఐడితో కావచ్చు, వన్స్ ఒక్కసారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ కేటగిరీస్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 90 రోజులు అంటే 3 నెలల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ఎవరైతే మే నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 or 2 minutes ముందుగా అంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. కాబట్టి మధ్యాహ్నం 2:58 కల్లా ఈ టీటీ దేవస్థానం .ap.gov.in అని ఈ టీటీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అండ్ ఇంకొకటి ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే మీరు ఎవరికైతే టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఒక నోట్ ప్యాడ్ లో కావచ్చు లేదా క్లిప్ డైరీలో కావచ్చు టైప్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా టైప్ చేసుకొని రెడీగా పెట్టుకోవడం వలన టికెట్స్ బుకింగ్ టైంలో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చాలా ఫాస్ట్ గా కాపీ పేస్ట్ విధానం కానీ లేదా ఆటో ఫిల్లింగ్ విధానంలో ఫాస్ట్ గా డీటెయిల్స్ ని ఫిల్ చేసుకొని ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మీరు ఏ కేటగిరీకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన సర్టిఫికెట్ సీనియర్ సిటిజన్ కేటగిరీ కన్నా అయితే సీనియర్ సిటిజన్ యొక్క ఆధార్ కార్డు, ఒకవేళ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ కన్నా అయితే మీ యొక్క హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్, లేదు మెడికల్ కేసెస్ కేటగిరీ కన్నా అయితే మీ యొక్క మెడికల్ సర్టిఫికెట్, ఇలా మీరు ఏ కేటగిరీకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన సర్టిఫికెట్ ని 1 MB లోపు జేపీజే లేదా PNG ఫార్మాట్ లో రెడీగా పెట్టుకోండి. ఎందుకని అంటే ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీరు అప్లోడ్ చేసే సర్టిఫికెట్ యొక్క సైజు 1 MB లోపు జేపీజే లేదా PNG ఫార్మాట్ లో ఉంటేనే ఆ సర్టిఫికెట్ అనేది అప్లోడ్ అవుతుంది. సో మీకు టికెట్స్ బుకింగ్ టైంలో టైం వేస్ట్ కాకుండా ఫాస్ట్ గా ఆ సర్టిఫికెట్ అప్లోడ్ చేయడానికి ముందుగానే ఆ సర్టిఫికెట్ ని 1 MB లోపు జేపీజే లేదా PNG
ఫార్మాట్ లో రెడీగా పెట్టుకోండి. ఈ కేటగిరీస్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే వారు ఎవరెవరు ఏ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి అండ్ టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఇవి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, ఈ రోజు ఉదయం 10 గంటలకి మే నెలకి సంబంధించిన అంగప్రక్షణం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఈ రోజు ఉదయం 11 గంటలకి ఏప్రిల్ నెలకి సంబంధించి హోల్లో పెట్టిన 6, 10, 11, 12 ఏప్రిల్ నెలలో ఈ 4 తేదీలకి ఇంకా మే నెల మొత్తానికి కూడా శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి మే నెలకి సంబంధించిన సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నారు. ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూశారు అంటే మీరు టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి 21వ తేదీ శుక్రవారం రోజున 65,327 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 22,804 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,52,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 10 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 8 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.